హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు ఉడికించిన గుడ్లతో ఈజీగా పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలు కూడా చేసే విధంగా సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అనేది మన ఇష్టం, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. 2 కప్పులు అంటే 1/2 కిలో తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి గోధుమ పిండిని ఉప్పు కలిసేలాగా కలిపేసుకోండి. పిండి సాల్ట్ కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఎప్పుడైనా కానీ చపాతీ పిండి కలిపినప్పుడు ఒకేసారి వాటర్ వేసేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పిండి అలా అని మెత్తగా కలుపుకోకూడదు, గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రౌండ్ బాల్లా తయారు చేసుకొని మూత పెట్టేసి అరగంట సేపు కంపల్సరీ ఒక అరగంట సేపు అయినా నాననివ్వండి. పిండి నానేలోపు గుడ్లు 4 తీసుకుని ఉడికించుకోండి. దాన్ని బాగా గ్రేట్ చేసే దాంతో సన్నగా తురుముకోండి. మనకి తురిమేటప్పుడు పక్కన ముక్కల్లా పడిపోద్ది, అవి కూడా తీసుకొని మళ్ళీ తురిమేసుకోవచ్చు. గుడ్డు అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా, లోపల ఎల్లోని వైట్ 2 కలిపి తురుముకోవాలి. ఇలా మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత దీనిలో మనం కారం 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఒకవేళ మనకి గరిటెతో సరిగ్గా కలవలేదనిపించినట్లయితే చేయి పెట్టుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ కొత్తిమీర ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పరోటా అనేది మనం పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి దీనిలో మనం 1 కప్పు పెరుగు, రుచికి తగినంత సాల్ట్, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నార్మల్గా అయితే పరోటాకి మామూలు పెరుగైనా బాగుంటుంది, కానీ ఇలా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అరగంట సేపు అయిపోయింది కదా, పిండి ఒకసారి చూద్దాం నానిందో లేదో. పట్టుకొని చూస్తే మనకి ఇలాగా చేయి పెడితే మెత్తగా కనిపిస్తుంది. చూడండి, నానిపోయింది. ఇప్పుడు ఇలా నానబెట్టిన పిండిని 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చపాతీ చేసే ముందు 2 నిమిషాలు మర్దన చేసుకుంటే పరోటాలు కానీ చపాతీలు కానీ చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని రోల్లా తయారు చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా రోల్లా తయారు చేసుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని బాల్లా తయారు చేసుకోండి. మనం బాల్ చేసినప్పుడు ఎక్కడ మనకి క్రాక్స్ లేకుండా మెత్తగా ఉండేలాగా బాగా చేత్తో రౌండ్గా చేసుకోండి. సైజు మాత్రం పెద్ద పెద్దగా ఉండాలి, ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెడతాం కదా, అందువల్ల కొంచెం పెద్దగా ఉండాలి. అలానే మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలా చూడండి. ఇప్పుడు పిండి జల్లుకొని ముందు చపాతీని ఎలా చేసుకుంటామో అలాగా మరీ పెద్దగా కాకుండా మీడియంగా మనకి చిన్న సైజు ఉండేలాగా చపాతీ చేసుకోవాలి. ఇలా చేసిన దానిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి లోపల భాగం అంతా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ పెట్టిన తర్వాత ఇప్పుడు కప్పులాగా దగ్గరికి కొంచెం కొంచెంగా సాగబెడుతూ ఉంటే ఇలాగ చూడండి, ఒకసారి ఇలాగ ముడుస్తూ ఉంటే దగ్గరికి అయిపోద్ది. మనకి స్టఫింగ్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం ప్రెస్ చేసుకుంటూ చుట్టూ మనకి ఇలాగా చేస్తూ ఉంటే లోపల కప్పులాగా అయిపోద్ది. స్టఫింగ్ మాత్రం ఎక్కువ పెట్టుకోండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. తక్కువైతే మాత్రం అసలు బాగోదు. చూడండి, ఇలాగ మొత్తం అంతా దగ్గరికి ముడిచేయాలి. ఇలా పైన అంతటికి దగ్గరికి అయిపోయిన తర్వాత పైన పిండి ముద్ద అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా పైకి వచ్చిన తర్వాత ఆ పిండి ముద్దని సైడ్కి అనేసుకోవాలి. తీసేయకుండా పక్కకి సైడ్కి అనేసుకోండి. చూడండి, చేసిన తర్వాత ఇలా ఉండాలి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూద్దాం.
ముందు కొంచెం చిన్న చపాతీలాగా, మరీ పెద్దది కాకుండా చిన్న చపాతీలా పెట్టుకొని దానిలో స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు కప్పులా చేసుకోవాలి. ఇలా ముడిచేటప్పుడు మనకి పడిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా లోపలికి స్టఫింగ్ తోసుకుంటూ పైకి మనకి పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి అనేయాలి. పరోటా చేసేటప్పుడు కంపల్సరీ పిండి జల్లుకోండి. పిండి జల్లుకొని మనం పైన మాత్రమే, కిందకి అడుగు భాగం వరకు ప్రెస్ చేస్తూ కాకుండా పైన మనం పరోటాని చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసేస్తే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం పైన ఇలాగ అంటూ ఉంటే మనకి అది రౌండ్గా చక్కగా అయిపోద్ది. చూడండి, రెడీ అయిపోయింది. అలా అని మరీ లావుగా చేసుకోకూడదు, పలచగానే ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిపైన దీన్ని వేసేసుకోండి. పరోటా కాల్చేటప్పుడు మంట మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు. చూడండి, ఒకవైపు మనకి కొంచెం కాలిన తర్వాత పైన బబుల్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ కానీ లేదంటే బటర్ ఉంటే బటర్ కానీ వేసుకోవచ్చు. బటర్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ చాలామంది బటర్ ఇష్టపడరు కదా. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా కూడా ఎర్రగా కాలే వరకు కాల్చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా మనం పరోటా తయారు చేసుకున్నాం. పిల్లలు కూడా తయారు చేసే విధంగా సింపుల్గా రెండో మెథడ్లో చూపించబోతున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్ అనేది లోపల మనం కప్పులా పెట్టుకోకుండా ఈ చపాతీలోనే పెట్టేసుకోవచ్చు. మడత అనేది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు స్టఫింగ్ తీసుకోండి. ఇప్పుడు ఒకవైపు మడత పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో వైపు, మూడో వైపు, నాలుగో వైపు ఇలా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అనేసుకొని పిండి జల్లుకుంటూ పరోటాని తయారు చేసేసుకోండి. ఇలా అయితే పిల్లలు కూడా కంపల్సరీ చేసేయగలరు. గట్టిగా ప్రెస్ చేయకుండా పైనే మనం పరోటాని తయారు చేసుకోవచ్చు. చాలామందికి పరోటా చేయడం అంటే కష్టం అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది ఈజీ మెథడ్ అనమాట. పరోటాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ ఎలా ఉన్నది చూద్దాం ఒకసారి. పైన ఉన్న చపాతీ వేడిగా ఉంది, అడుగు నుంచి తీద్దాం ఒకటి. ఇప్పుడు దీనిలో మనం స్టఫింగ్ అనేది ఒకసారి చూడండి, లోపల లేయర్ లాగా చక్కగా మనకి స్టఫింగ్ అంతా కనబడుతుంది కదా. ఈ పరోటా అనేది కూడా చూడండి చాలా మెత్తగా కనిపిస్తుంది. చూసారు కదా, ఈజీగా మనం ఎగ్తో పరోటా తయారు చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైతా కూడా దీంతో ఈ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.